There is forgiveness in the blood. ఆయన రక్తంలో గొప్ప క్షమాపణ ఉన్నదండి. There is no sin too big. దేవుడు క్షమించలేని గొప్ప పాపం ఏదీ లేదు. No stain too deep. ఏ మరక అతి లోతైనది కాదు. That the blood of Jesus cannot cleanse. యేసుక్రీస్తు రక్తం శుద్ధీకరించలేని ఏ గొప్ప పాపము లేదు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Come on. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. Hallelujah. ఇంకా గట్టిగా హల్లెలూయా. There is justification in the blood. ఆ క్రీస్తు రక్తములోనే నీతిమత్వం ఉన్నది. Justification simply means నీతిమంతులుగా చేయబడ్డం అంటే just as if I had not sinned. నేను ఎన్నడూ ఏ పాపము చేయలేదన్నబడినట్టుగా చేయడం. Romans 5:1. రోమా 5:9. రోమా 5:9 చెప్తుంది. Since we have now been justified by his blood, కాగా మనము ఆయన రక్తము చేత నీతిమంతులుగా చేయబడి ఉన్నాము గనుక how much more shall we be saved from God's wrath through him? ఆయన ద్వారా మనము దేవుని ఉగ్రత నుండి మరింత ఎక్కువగా విడుదల పొంది ఉన్నామని రాయబడి ఉన్నది. హల్లెలూయా చెప్పగలమా? Hallelujah. హల్లెలూయా. Isn't this good news? ఇది శుభవార్త కాదా అండి? ఆయన ఉగ్రత నుంచి మనం విడుదల చేయబడ్డాం. Shout. గట్టిగా హల్లెలూయా చెప్దాం. Shout. ఇంకా గట్టిగా Hallelujah. హల్లెలూయా చెప్దాం. There is sanctification in the blood. యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. Sanctification simply means to be made holy. పవిత్రపరచబడ్డం అంటే పరిశుద్ధులుగా చేయబడ్డం. And holy means to be separated from the world and all evil. పవిత్రపరచబడ్డం అంటే పరిశుద్ధులుగా ఉండడం అంటే లోకము దాని దుష్టత్వం నుంచి ప్రత్యేకపరచబడ్డం. And to be set apart to God. దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డం. Hebrews 13:12. హెబ్రీ 13:12 చూస్తాం. And so Jesus also suffered outside the city gate యేసును పట్టణపు వెలుపట శ్రమ పొందెను. to make the people holy through his own blood. తన స్వరక్తము చేత అనేకులను పరిశుద్ధులుగా Can you చేయుటకై. say a hallelujah? గట్టిగా హల్లెలూయా చెప్దామా? మనల్ని పరిశుద్ధులుగా చేసింది ఆయన రక్తం. హల్లెలూయా. There is access to the very throne room of God through the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని సింహాసనానికి మనకు ప్రవేశం దొరికింది. Hebrews 10:19. హెబ్రీ 10:19 చూస్తే Therefore, brothers, since we have confidence to enter the most holy place through the blood of Jesus. కాబట్టి సహోదరులారా యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము నిశ్చయతను కలిగి ఉన్నాము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడానికి. See, you can come to God through the blood of Jesus, to God the Father. యేసుక్రీస్తు రక్తము ద్వారా తండ్రైన దేవుని యొద్దకు ధైర్యంగా చేరగలం. There is life, eternal life, the very life of God in the blood of Jesus ప్రియమైన Christ. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు రక్తములో దేవుని యొక్క జీవమే ఉన్నది. You know, the blood is in you. It's cleansing you, so you have the life of God in you. దేవుని Sing బిడ్డలారా hallelujah. యేసుక్రీస్తు రక్తం మీలో ఉంది కనుక మిమ్మల్ని అది శుద్ధీకరిస్తుంది కనుక దేవుని జీవమే మీలో ఉన్నట్టు కనుక గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్పగలరా? There is intercession and mediation through the blood of Christ. క్రీస్తు రక్తం ద్వారా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నది. Hebrews 12:24. హెబ్రీ 12:24 చూస్తే You have come to Jesus, యేసునొద్దకు మీరు వచ్చారు. the mediator of a new covenant, నూతన నిబంధనకు మధ్యవర్తిగా and ఉన్నాడు to ఆయన. the sprinkled blood ప్రోక్షణ రక్తము వద్దకు మీరు that వచ్చారు. speaks a better word than the blood of Abel. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తం దగ్గరికి Do వచ్చాం. you know all blood speaks? దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ప్రతి రక్తం మాట్లాడగలదు. The blood of Abel cried out from the ground. హేబేలు యొక్క రక్తం నేల నుంచి మొరపెట్టింది. Vengeance, vengeance. పగ తీర్చుకోవాలని మొరపెట్టింది. The blood of martyrs cries out. హతసాక్షుల యొక్క రక్తం మొరపెడుతూనే ఉంది. How long, sovereign Lord, సర్వాధికారి అయిన దేవా ఇంకా ఎంత కాలం? holy and true, సత్యస్వరూపైన దేవా until you judge the inhabitants of the earth and avenge our blood? భూలోకంలో ఉన్న భక్తిహీనులకి తీర్పు తీర్చి మా రక్తానికి ఎప్పుడు న్యాయం చేస్తామని మొరపెడుతూ But the ఉంది. blood of Jesus cries out. అయితే యేసుక్రీస్తు రక్తం మొరపెడుతూ ఉన్నది. As the words of this hymn go. ఇదిగో ఈ పద్యం ఉన్నట్టుగా మన కొరకు యేసు రక్తం మొరపెడుతూ ఉన్నది. 7 bleeding wounds he bears, ఆయన మన కొరకు 7 గాయములు పొందాడు. received on Calvary. కల్వరిలో పొందిన 7 గాయములు. They pour out exultant prayers. ఇదిగో ఆ గాయములు ప్రతి గాయములో నుంచి గొప్ప ప్రార్థన బయటకు They వచ్చింది. plead for you and me. నీ కొరకు నా కొరకు ఆ ప్రార్థన బ్రతిమాలుతూ ఉన్నది. Forgive him.
అతనిని క్షమించు, Oh, forgive them. ఇదిగో వారిని క్షమించు అని His మొరపెడుతూ blood ఉన్నది. cries. ఆయన రక్తం మొరపెడుతూ No, ఉన్నది. let those ransom sinners die. ఇదిగో ఆ పాపి మరణించకూడదు ప్రభువా అని మొరపెడుతూ The ఉన్నది. precious blood of Jesus Christ cries out to the Father. ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తం తండ్రికి మొరపెడుతూ ఉన్నది ఇది నాన్న. Father, forgive them. తండ్రి వారిని క్షమించు అని మొరపెడుతూ Father, ఉంది. forgive them. తండ్రి వారిని క్షమించు అని మొరపెడుతూ I ఉన్నది. have paid the price. ఇదిగో నేను వారి కొరకు వెలను చెల్లించి I ఉన్నాను. have paid it in full. ఇదిగో సంపూర్ణంగా వెల చెల్లించి ఉన్నాను అన్నాడు ఆయన. Can you say hallelujah? కనుక హల్లెలూయా చెప్పగలమా? Jesus has paid the price. యేసయ్య మన కోసం వెల చెల్లించినందుకు వందనాలు చెల్లించగలమా? హల్లెలూయా. There is healing in the broken body and shed blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నలిగిన దేహంలోను చిందించిన రక్తంలో గొప్ప స్వస్థత ఉన్నది. Isaiah 53:5b. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూస్తే, 5వ వచనం చూస్తే, And by his wounds we are healed. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వాక్యం చెప్తుంది. I'm sending this word to you. By his wounds you are healed. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. Full stop. ఈ మాటను మీకు విడుదల చేస్తూ ఉన్నాను, పొందుకోండి ఈ మాటని. There is victory in the blood. ఆయన రక్తంలో గొప్ప విజయం ఉన్నది. Revelation 12:11. ప్రకటన గ్రంథం 12:11 చూస్తే, They overcame him, వారు వారిని జయించి ఉన్నారు. that is the devil, అనగా వాడు అనగా అపవాదిని జయించి ఉన్నారు. by the blood of the lamb and by the word of their testimony. గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి అపవాదిని వారు జయించారు. The powers of hell are degraded and debased by the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తిని బట్టి నరకము పాతాళం యొక్క శక్తులన్నీ చెల్ల చెదరైపోయినాయి. Jesus went to the very pit of hell. ఎందుకనగా యేసు పాతాళలోక ద్వారాల దగ్గరికి వెళ్ళాడు. And he whipped the devil and his cohorts. అంత మాత్రమే కాదు, ఆయన లోనికి ప్రవేశించి అపవాదిని వాని దూతలు వాని సమూహాన్ని ఒక్కసారిగా అందరిని కొట్టేశాడు. He took the keys of death and hell from them. అపవాది యొక్క చేతుల్లో నుంచి మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులను He took తీసుకున్నాడు. the lordship of mankind from the devil. మానవుని యొక్క అధికారాన్ని తిరిగి ఆయన And తీసుకున్నాడు. now ఇప్పుడు Jesus is Lord. యేసే ప్రభు అయి ఉన్నాడు. Jesus is Lord. యేసే ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. యేసే ప్రభు అయి ఉన్నాడు. And Jesus says, యేసే అంటూ ఉన్నాడు, I am he that liveth and was dead, ఇదిగో నేను మృతుడినైతేనే గాని నేను సజీవుణ్ణి. and behold, I am alive forevermore, ఇదిగో నేను యుగ యుగములో జీవించువాడినై and ఉన్నాను. I hold the keys of death and of hell. పాతాళం యొక్క మరణం యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. I am he that liveth and was dead. ఇదిగో నేను మృతుడినైతేనే గాని యుగ యుగములో జీవించువాడును. Jesus is alive. Hallelujah. యేసు సజీవుడు. హల్లెలూయా. And God raised him from the dead దేవుడు మృతుల్లో నుంచి ఆయన and లేపాడు. seated him at his right hand in the heavenly realms, పరలోక సంబంధమైన స్థలాల్లో తన కుడి పార్శ్వమున కుమారుని కూర్చుండి far పెట్టుకున్నాడు. above all rule and authority, power and dominion, ప్రతి అధికారం, ప్రతి ప్రధాని, ప్రతి అధికారం పైన అతనిని and ఉంచాడు. every title that can be given, భూలోకంలో ఇవ్వబడిన ప్రతి నామము కంటే పైనామముగా, not only in the present age but also in the one to come. ప్రస్తుత యుగం మాత్రమే కాదు, రాబోయే యుగంలో ఉన్న ప్రతి పేరుకి పైగా God placed all things under his feet. దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రిందే ఉంచి ఉన్నాడు. Revelation 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అంటుంది, John saw a mighty angel proclaiming in a loud voice, యోహాను ఒక బలిష్ఠుడైన దూత ఒక బిగ్గర స్వరంతో చెప్పడం విన్నాడు ఈ మాట. Who is worthy to break the seals and open the scroll? ఇదిగో ఈ గ్రంథమును విప్పుటకైనను ఈ ముద్రలను తెరచుటకైనను ఎవడు యోగ్యుడు అని పిలుస్తూ ఉన్నది ఈ దూత. There was no one worthy అయితే ఎవరునూ యోగ్యులుగా కనిపించలేదు. in heaven పరలోకంలో గాని, or earth భూమి మీద గాని, or under the earth. భూమి క్రిందన గాని ఎవరునూ యోగ్యులుగా కనిపించలేదు. Not one. ఒక్కరునూ యోగ్యులుగా కనిపించలేదు. John wept. అయితే యోహాను ఏడుస్తూ ఉన్నాడు. Then one of the elders came to him పెద్దలలో ఒకడు యోహాను దగ్గరికి వచ్చి and said, ఈ మాట అంటున్నాడు, Do not weep. యోహాను ఏడవద్దు, See, చూడు the Lion of the tribe of Judah, యూదా గోత్రపు సింహం, the root of David, దావీదు యొక్క చిగురు నీకు కనిపిస్తూ has ఉన్నది. triumphed. ఇదిగో అతడు జయించి ఉన్నాడు. He is able to open the scroll ఆయన ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. and its 7 seals. ఈ 7 ముద్రలను విప్పుటకు ఆయనే యోగ్యుడు. Verse 6.
Verse 6. Then I saw a lamb 6వ వచనం అంటుంది, నేను ఒక గొర్రె పిల్లను looking as if చూచితిని. it had been slain, ఇదిగో వధించబడినట్టుగా ఉండినది ఆ గొర్రె పిల్ల. standing in the center of the throne, సింహాసనం మధ్య ఆ గొర్రె పిల్ల నిలబడి ఉన్నది. looking as if it had been slain. అది వధించబడినట్టుగా ఉన్నది. Can only mean that the blood was flowing fresh. అనగా ఇప్పటి వరకు యేసయ్య రక్తం తాజాగానే ప్రవహిస్తూ ఉన్నది. And they sang a new song. వారు ఒక కొత్త కీర్తన You పాడుతూ are ఉన్నారు. worthy to take the scroll ఇదిగో ఆ గ్రంథమును విప్పుటకు నీవే and to యోగ్యుడివి, open its seals, దాని ముద్రలు విప్పుటకు నీవే అర్హుడివి. because you were slain. ఎందుకనగా నీ And with వధించబడినవాడు, your blood you purchased men for God, నీ స్వరక్తము చేత మనుషులు దేవుని కొరకు కొన్నావు. from every tribe and language and people and nation. ప్రతి వంశములో నుంచి, దేశములోంచి, ప్రజలోంచి, జాతిలోంచి ప్రజలు నీవు You కొన్నావు. have made them to be a kingdom and priests, నీవు దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను to చేసి serve ఉన్నావు. our God, ఇదిగో మా దేవుని సేవించుటకై వారిని and చేస్తావు. they will reign on the earth. వారు భూలోకం మీద రాజ్య పరిపాలన You చేస్తారు. know, the good news is that we are in the kingdom of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే మనమందరము యేసయ్య రాజ్యం, దేవుని రాజ్యంలో And ఉన్నాం. in the 1,000 years we are going to reign. ఇదిగో 1000 సంవత్సరాల్లో మనం పరిపాలన చేయబోతూ ఉన్నాం. That's the final good news. అదే అంతిమ శుభవార్త అయి ఉన్నది. Not just a ticket to heaven. కేవలం పరలోకం చేరడం మాత్రమే కాదు, 1000 ఏండ్ల పరిపాలనలో మనం కూడా We are రాజ్యపాలన going to చేస్తాం. reign as kings and priests with our God. మన దేవునితో కలిసి మనమును రాజులుగాను యాజకులుగాను పరిపాలన చేస్తాం. He's coming back ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. in clouds of glory, మహిమ మేఘాలలో ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. not as a lamb, అయితే గొర్రె పిల్లగా కాదు, but as the Lion of Judah, ఇదిగో యూదా గోత్రపు సింహం వలె రాబోతూ the Son ఉన్నాడు. of Man, మనుష్య కుమారుడు to reign as king. రాజుగా పరిపాలన చేయడానికి. You know, every king has a kingdom, దేవుని బిడ్డ, ప్రతి ఒక్క రాజుకి ఒక రాజ్యం ఉన్నది. and all of us believers are going to be in the kingdom. విశ్వాసులం అందరం కూడా మనం ఆ రాజ్యంలో ఉండబోతూ ఉన్నాం. We are in the kingdom now, మనం ఇప్పుడును ఆ రాజ్యంలోనే that we ఉన్నాం. will reign. అయితే అప్పుడు మనం పరిపాలన చేయబోతూ ఉన్నాం. In Revelation 22:12, ప్రకటన గ్రంథం 22:12 అంటూ ఉంది. Jesus says, యేసు ప్రభు అంటున్నాడు, behold, I am coming soon, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. and my reward is with me, ఇదిగో నా యొక్క ప్రతిఫలం నా చేతిలో and ఉన్నది. I will give to everyone according to what he has done. ప్రతి వానికి వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. I am the Alpha నేనే ఆల్ఫాని, and the Omega, నేనే ఒమేగాను అంటున్నాడు. the first మొదటి వాడని నేనే, and the last, కడపటి వాడిని నేనే, the beginning ఆదియు నేనే, and the end. అంతమును నేనే అంటూ ఉన్నాడు. Blessed are those who wash their robes, వారి వస్త్రములు కడుక్కున్న వారు ధన్యులు, that they may have a right to the tree of life, ఇదిగో గొర్రెపిల్ల యొక్క ఆ యొక్క జీవ వృక్షాన్ని చేరడానికి వారికి హక్కుదారులు, and may go through the gates into the city. అంతేకాదు ద్వారముల గుండా వారి పట్టణంలోనికి ప్రవేశించగలరు. Outside are the dogs, అయితే వెలుపల ఉండిపోయే వారు ఎవరో తెలుసా? కుక్కలను, those who practice magic arts, మాంత్రికులు ఉండిపోతారు. the sexually immoral, అంతేకాదు ఇదిగో లైంగిక సంబంధమైన వ్యభిచారులు, the murderers, నరహంతకులు, idolaters, విగ్రహారాధికులు, and everyone who loves and practices అబద్ధమును ప్రేమించి దానిని అభ్యాసం చేసే ప్రతి ఒక్కరు, falsehood. అబద్ధాన్ని ప్రేమించి దాన్ని అభ్యాసం చేసేవారు. So you know, liars don't have a chance. కనుక దేవుని బిడ్డలారా, అబద్ధికులకి అక్కడ చోటు లేదని మనం గుర్తుంచుకోవాలి. Are you washed in the blood? ఈ ప్రశస్త రక్తంలో నీవు కడగబడ్డావా? Scripture says man is destined to die once, వాక్యం అంటూ ఉంది, మానవుడు ఒక్కమారే మరణించాలి, and after that to face judgment. దాని తర్వాత తీర్పు కొరకు ఎదురు చూడాలి. Are you ready to stand in the presence అయితే of an all holy, all just God, న్యాయవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని ఎదుట and be నీవు నిలవబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? judged for every single sin you ever committed? నీవింతవరకు చేసిన ప్రతి పాపం గురించి తీర్పు తీర్చబడ్డానికి, ఆయన ముందు నిలవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? There is forgiveness of sins only in the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తములో మాత్రమే గొప్ప క్షమాపణ ఉన్నది. There is salvation only in Christ. క్రీస్తులో మాత్రమే రక్షణ ఉన్నది. Salvation is found in no one else. రక్షణ
ఎవనిలోనూ మనకు దొరకదు. For there is no other name under the heavens ఆకాశము కింద ఏ నామం వలన రక్షణ కలుగుతుంది by which we must be saved. Acts 4:12. అపోస్తల కార్యాలు 4:12 చెప్తూ ఉంది, ఆకాశం క్రింద ఏ నామం వలన రక్షణ కలగదని. John 14:6 Jesus said, యోహాను 14:6 యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, I am the way and the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. No one comes to the Father except through me. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడంటూ ఉన్నాడు. Jesus also said, repent or perish. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందండి, లేని యెడల నశించిపోతారన్నాడు. Perish is a very strong word. నశించిపోవడం అన్నది చాలా భయంకరమైన మాట. It means eternal damnation. దాని అర్థం ఏంటో తెలుసా? నిత్య నాశనం అది. Jesus is calling us to repent. అందుకే యేసయ్య పశ్చాత్తాపడమని To పిలుస్తున్నాడు. turn from our ways మన సొంత మార్గాల నుంచి తిరిగి and to turn to God. దేవుని వైపు తిరగమని. All those who would like to turn from their ways, ఎవరెవరైతే మా సొంత మార్గాల్ని ఈ దినాన మేము విడిచిపెట్టి turn to God దేవుని వైపు తిరుగుతామని అనుకుంటారు, and receive Jesus Christ as their personal Lord and Savior. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం ఈ దినాన అనుకున్నవారు Will you please stand up? దయచేసి మీరున్న చోటనే లేచి నిలబడండి. All those who would like to be forgiven, ఎవరెవరైతే మేము క్షమించబడాలి, మా క్షమాపణ కావాలి అని కోరుకుంటున్నవారు, for every single sin you ever committed, please stand up. మీరు జీవితంలో చేసిన ప్రతి పాపానికి క్షమాపణ కావాలి అని కోరుకుంటున్నవారు All those, మీరు కూడా లేచి నిలబడొచ్చు. even though you are in churches సంఘాలకు వెళ్తున్నప్పటికీ and have not received Jesus Christ as your Lord and Savior, ఇంతవరకు యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం నీకు లేకపోతే, and you would like to do so today, ఈ దినాన్న నా రక్షకునిగా యేసయ్యను అంగీకరిస్తాను అని ఒక నిర్ణయం చేసుకుంటే please stand up. దయచేసి నీవు కూడా లేచి నిలబడు ప్రియ దేవుని బిడ్డ. Now repeat this prayer after me. లేచి నిలబడిన వారు నా వెనకాల ఈ ప్రార్థన చెప్పండి. మీరు కూడా Lord Jesus, చెప్పండి, ప్రభు అయిన యేసు. చెప్పండి, ప్రభు అయిన యేసు, I confess I am a sinner. నేను పాపినని నీ ముందు ఒప్పుకొనుచున్నాను. I ask you to forgive me for every single sin I ever committed. ప్రభువా, నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. Wash me in your precious blood. నీ ప్రశస్త రక్తంలో నన్ను కడగండి. Come into my life, Lord Jesus, ప్రభు అయిన యేసు, నా జీవితంలోనికి రండి. and be my Lord and Savior. నా ప్రభువుగాను నా రక్షకునిగా ఉండండి. I surrender my life to you. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. Lord, since you have forgiven me so much, ప్రభువా, నీవు నన్ను ఎంతగానో క్షమించావు గనుక I make a choice నేను నిర్ణయం చేసుకుంటున్నాను, to forgive everyone I have not forgiven. ఇంతవరకు నేను ఎవరెవరిని క్షమించలేదో వారిని క్షమించడానికి ఇష్టపడుతున్నాను. Please forgive me for holding these grudges in my heart. ఇతరుల ఏళ్ల మనస్తాపాన్ని నా హృదయంలో పెట్టుకున్నందుకు నన్ను క్షమించండి. Set me free, Lord Jesus. ప్రభు అయిన యేసు, నన్ను విడుదల చేయండి. Thank you that I am saved నేను రక్షించబడినందుకు, and that I am born again. నేను తిరిగి జన్మించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Restoration, restoration.